ఒక ఆర్మీ సోల్జర్ భార్య భర్త యుద్ధంలో ఉన్నప్పుడు కాల్ చేస్తుంది. ఏమండి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు భర్త మా 10 మందిని ఒక 20 మంది రౌండప్ చేశారు, కాల్పులు జరుగుతున్నాయి, వాళ్ళలో ఒక 10 మంది చనిపోయారు, మాలో ఒక 5 మంది చనిపోయారు, ఇప్పుడు మా 5గురిని వాళ్ళు 10 మంది రౌండప్ చేస్తే రేపు నేను నీకు కాల్ చేయకపోవచ్చు, నువ్వు పిల్లలు జాగ్రత్త అని ధైర్యం చెప్తాడు. అప్పుడు ఆ భార్య ఏమంటుందో తెలుసా? ఊరుకోవయ్యా, నా జాతకంలో నిండు నూరేళ్ళు సుమంగళగా ఉంటానని రాసింది, కావాలంటే నేను లైన్లో ఉంటా, ఆ 10 మందిని కాల్ చేయి అని అంటుంది. అవునా నిజమా అంటాడు భర్త. అవునయ్యా నిజమే, వెళ్ళి కాల్ చేసి రాపో అంటుంది. ఈ భార్య ఇచ్చినటువంటి ధైర్యంతో నిజంగానే జాతకంలో అలా ఉంది కానీ చెప్పేసి చాలా ధైర్యంగా వాళ్ళని కాల్పులు చేస్తూ ఉంటాడు. కాకపోతే ఒక తోట వచ్చి చేతికి తగులుతుంది, ఒక చోట వచ్చి కాలుకు తగులుతుంది. మొత్తానికైతే వాళ్ళని కాల్ చేసి మళ్ళీ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి ఏమయ్యా కాల్ చేసావా అంటుంది భార్య. అప్పుడు కాల్ చేశాను కానీ కొంచెం చేతికి కాలుకి తోటాలు తగిలాయి అంటే, అయ్యా ఉందయ్యా నేను వంట చేసినప్పుడు నాకు ఎన్నిసార్లు చేతులు కాళ్ళు కాలేదు, అవన్నీ కామను. ఇక ఆ భార్య ఇచ్చిన ధైర్యంతో ఆ సోల్జర్ ఏ యుద్ధాన్నైనా కానీ ధైర్యంగా ఎదుర్కోవటం మొదలు పెడతాడు, సక్సెస్ అయి ముందుకు వస్తున్నారు. అలాగే భర్త ఆర్థిక పరంగాను, ఆరోగ్య పరంగాను, ఫ్యామిలీ పరంగాను బాధపడుతూ ఉంటే భార్య ధైర్యాన్ని ఇస్తే బలహీనుడు కూడా బలవంతుడవుతాడు. అలా కాకుండా నువ్వేం చేయలేవు, నీకేది చేత కాదు, నువ్వు అసమర్థుడివి అను భార్య అంటూ ఉంటే బలవంతుడు కూడా బలహీనుడైపోతాడు. భార్య ఎప్పుడు కూడా భర్తకు ఒక వెన్నుముకలాగా స్ట్రాంగ్గా సపోర్ట్గా ఉంటేనే మనతో పాటు మన పిల్లలు, మన జీవితాలు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి. అర్థం చేసుకోమ్మా ప్లీజ్.